మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసి ప్రార్థించి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి భక్తుడైన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుంటాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపలేడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈరవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడు. దురాశ గర్భము ధరించి పాపములు కలగా, పాపము పరిపక్వమై మరణము కలను. దేవుడి స్తోత్రం చేద్దాం. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. మంచిది. ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపించుకుందాం. మొదటిగా 12వ వచనం మనం చదువుకున్నాం. 12, 13, 14 వరకు మనం 15 వరకు చదువుకున్నాం. మొదటిది శోధన. మొదటిది శోధన. రెండవ మనం చూస్తే కనుక 13వ వచనం చూస్తే కీడు. 14వ వచనం వెళ్తాడు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఏదైనా మనకి శోధన వచ్చినప్పుడు ఇది దేవుని వల్ల కలిగిందని అనకూడదని భక్తులు చక్కగా రాస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కీడు విషయం. ఏమనుకుంటారు, దేవుడే నాకు ఇది కవర్ చేశాడు, దేవుడే నాకు ఈ శోధన ఇచ్చాడు, దేవుడే నాకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడే శ్రమ ఇచ్చాడు. చాలా మంది మన యొక్క ఆలోచన. అంటే ఇక్కడ భక్తులు చాలా వివరంగా చెప్తున్నాడు. ఎవరికైనా శోధన వస్తే, ఎవరికైనా ఇబ్బంది వస్తే అది దేవుని వల్ల కలిగిందని అనకూడదు. చాలా క్లియర్ గా రాశాడు. ఇక రెండో విషయం కీడు విషయమే. శోధింపబడనేరదు అని మాట మనం చదువుతున్నాం. కానీ ఇక్కడ కూడా నాకు కీడు వచ్చిందంటే, నాకు ఇబ్బంది వచ్చిందంటే అది దేవుని వల్లే కలిగిందని అనకూడదు. అంటే ఇక్కడ మనం ఆలోచించేద్దాము. ఒక శ్రమ వచ్చిందంటే అది నీ యొక్క యథార్థతను బట్టి ఉంటుంది, నీ యొక్క నీతిని బట్టి ఉంటుంది, నీ మంచితనం బట్టి కూడా ఉంటుంది శోధన. కానీ ఆ శోధన ఏంటంటే, ఒకవేళ శోధన వస్తే అది దేవుడు తప్పిస్తారు. అది దేవుడు తప్పిస్తారు. తప్పించడమే కాదు, దాని వెనుక అద్భుతమైన ఆనందము, సంతోషం దేవుడికి ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న శోధన ఎలా వస్తుంది, కీడు మనకి ఎలా వస్తుంది రాశాడు. అందుకే మరలా చదువుతాము. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభుత్వాన్ని ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవితాన్ని పొందుతున్నాడు. అంటే దేవుడిస్తున్నాడు. ఒకవేళ నిజంగా శ్రమ పడితే ప్రభు కొరకు, యథార్థత కొరకు, నీతి కొరకు, ఒక మంచి పని చేయడానికి, ఒక మంచిగా జీవించడానికి శ్రమ వచ్చిందనుకో, దేవుడు ఏం ఇస్తాడు? జీవితం ఇస్తాడు. ఇక రెండో విషయము 11వ వచనం కూడా చూడండి దయచేసి. దేవుడు ఈ విషయమై శోధింపబడనేరడు. ఏంటి దాని అర్థం ఏంటి? ఎవరికి కూడా ఆయన దేవుడు కీడు చేయడు. ఎవరికి ఆయన ఎవరిని శోధింపబడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుతున్నానని అనకూడదు.
చాలా మంది దేవుడు నాకు ఈ కష్టం పెట్టేశాడు, దేవుడు నాకు ఇబ్బంది పెట్టేశాడు, నాకు ఈ కీడు కలుగుతుంది అనుకుంటారు కదా చాలా మంది. ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎన్ని చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ కీడు, ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఈ శ్రమలు? ఓకే, ఇది దేవుడే పెట్టాడు అనకూడదంట. చూద్దాం తర్వాత 14 చెప్తున్నాడు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి బరులు కోపబడిన వాడై శోధింపబడిన దురాశ గర్భము ధరించి పాపములు కలగా పాపము పరిపక్వమై మరణము అంటే ఒక మనిషి, ఒక వ్యక్తి అంట తన అంటే తన సొంత ఆలోచన చేత, తన సొంత నిర్ణయం చేత, ఎవరు నాకు చెప్పనవసరం లేదు, మాట నేను వినను, నా శక్తి చాలు, నా బలం చాలు, నేను ఒక అధికారిని, నేను ఒక బలవంతుడిని, నాకేంటి తన స్వకీయ ఆలోచన చేత ఏం చేస్తాడు? ఓకే, ఇప్పుడు ఈ 2 మాటలు చదివాం కదా, శోధన గురించి చదివాము, కీడు గురించి చదివి. ఇప్పుడు 14 వర్షంలో ఏముంది? ప్రతి వాడును, ఎవరండి? ప్రతి వాడును ఎలా ఉన్నాడంట? ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. ఎవరు దురాశపడ్డారు మొదట్లో? ఆది తల్లిదండ్రులు ఎవరు? ఆమె ఏం చేసింది? ఆశపడింది, దురాశ కలిగింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత చూద్దాం. వాడు తన స్వకీయమైన దురాశ ఏడవబడి మనులు కోపబడిన వాడే శోధింపబడింది. ఇప్పుడు ప్రారంభం. ఏంటి శోధన? ఇప్పుడు ఎవరు శోధిస్తాడు? ఇప్పుడు శోధన వచ్చింది. ఇది దేవుడు ఇచ్చాడా, అపవాది ఇచ్చాడా? ఎందుకని తన స్వకీయ చేత, సొంత ఆలోచన చేత, దురాశ చేత ఒక ఆలోచనకు వచ్చాడు. స్వకీయ తన గురించి, తన ఆలోచన గురించి తను ఒక నిర్ణయం తీసుకొని, తన హృదయం ఒకటి పెట్టుకొని, ఒక సొంత ఆలోచన కలిగి దురాశ చేత మరులు కొట్టబడిన వాడే ఇప్పుడు శోధనలు నిలిచిపోయాడు. ఇప్పుడు ఎవరు తెచ్చారండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు పెట్టాడా లేదా అపవాది పెట్టాడా? లేదంటే నీకు నీవే తెచ్చుకున్నావా? ఇప్పుడు అంట అపవాది మీద తోసేస్తున్నాడు. అపవాది ఏంటి శోధించేస్తున్నాడు, శోధించారు. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే దురాశ చేత ఎవరైతే తన స్వకీయ ఆలోచనతో, సొంత నిర్ణయాలతో దురాశ కలిగి ఉంటారో ఇప్పుడు ఎక్కడ నిలబడతారు? ఎక్కడ నిలబడతారు? ఒక శోధన దగ్గర నిలబడి ఉంటారు. ఇప్పుడు ఎవరు శోధిస్తారు? ఇప్పుడు వాటికి అపవాది ఎంటైపోతాడు, అపవాది ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఎప్పుడైతే శోధన పడిందో నీకు యాభైకి ఏ కలిగి తెలుసురా? ఆశ, దేవుడు ఆశ. ఎందుకంటే తన స్వకీయ ఆలోచన చేత, సొంత నిర్ణయం చేత మనమే శోధన తెచ్చుకుంటాం. కానీ ఒకవేళ దేవుడు నీకు పరీక్ష పెట్టాడంటే దేవుడు ఏమిస్తాడు? జీవితాన్ని ఇస్తాడు, తను వాగ్దానం చేశాడు. అపవాది అయితే నిత్యము, ప్రతి నిమిషము, ప్రతి దినము కూడా శోధిస్తూనే ఉంటాడు. ఎవరు వచ్చే అవకాశము? అవ్విచ్చిందా? లేదా అవ్వ దగ్గరికి వచ్చాడు మాత్రం ఎవరు ఇచ్చారు అవకాశము? అవ్విచ్చింది. అపవాది చెప్పిన మాట వినాలి, చెప్పినటువంటి ప్రతిది కూడా హృదయంలో భద్రపరుచుకుంది, దాని ప్రకారం ఉంది. కాబట్టి ఇప్పుడు అవ్వ ఎలా శోధనలో నిలబడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మాట, ఇప్పుడు దురాశ కలిగి ఉన్నాం కదా అందరికి. ఇప్పుడు ఏ కలుగుతుందంటే నెక్స్ట్ దురాశ గర్భము ధరించి పాపములు కలగా పాపము పరిపక్వమై మరణంలో ఇప్పుడు అర్థమైందా? అవ్వ తన
స్వకీయ ఆలోచన చేత శోధనకి నిలిచిపోయింది. ఆశ కలిగింది, దురాశ కలిగింది, శరీర ఆశ, నేత్రాశ, జీవనంలోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అందరూ అనుకుంటారు లేదో చేస్తారు పాపం పాపం అనుకుంటారు, కానీ దేవుని మాట వినకపోవడమే ఏంటి పాపము. దేవుని మాట ఆలకించకపోవడమే పాపము. ఇప్పుడు చేస్తున్న పాపము చివరికి ఎలాగైంది? ఇప్పుడు మనం చదువుతాం. దురాశ గర్భము ధరించి పాపములు కలగా పాపము పరిపక్వమై మరణములు కలుగు. ఇది మరణం కాదు, మరణమును కలుగు అంటే ఏమి ఎక్కడికి ఏమి లేదు, అది మరణానికి రావట్లేదు. ఇప్పుడు మనము ప్రతి వాడిని దురాశ చేత మనలో వాడే శోధనకి నిలిచిన వాడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తాం చూద్దాం. మనం ఇంకొక యెషయా గ్రంథం వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 59వ అధ్యాయము 4వ వచనం కూడా చూద్దాం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాఖ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతారు. చెడును గర్భము ధరించి పాపమును కందులు. యెషయా గ్రంథంలో చెప్పేశారు ఏంటంటే చూడమాట, చెడును గర్భము ధరించి పాపమును కందులు. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తుంది? ఏంటన్నది ఇప్పుడు పాపమును కూడా ధరించింది, ధరించింది. ఇంకోటి ఏంటి? పాపమును మరణమును. ఇంకోటి కూడా చూద్దాం. యోబు గ్రంథంకు వెళ్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. 34 నుంచి చదువుతాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34, 35వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల కుటుంబము నిసంతమగును, లంచగొండులు అగ్ని కాల్చివై వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపము కందులు. వారి కడుపున కపటం పుట్టరు. చూసారా ఎక్కడికి పోయిందో? దురాశ కలిగి ఉంటే, తన స్వకీయ ఆలోచన చేత దురాశ కలిగి ఉంటే ఎన్ని అనార్థాలు కలిగి ఉంటాయి చూడండి. ఈరోజు చూడండి, వారు దుష్కార్యము గర్భము ధరించి, దుష్కార్యము గర్భం ధరిస్తారండి. గర్భం ధరిస్తారు, బయటపడుతుంది, పాపము బయటపడుతుంది. అక్కడే చెప్తున్నాడు, దుష్కార్యం గురించిన గర్భము ధరించి పాపము కందులు, వారి కడుపున కపటం పుట్టులు. ఓకే, ఇప్పుడు ఆది దండలు ఎవరు పుట్టారు? కయ్యను, ఏబేలు. ఎవరు చంపేశాడు? కయ్యను, ఏబేలు చంపేశారు. అంటే ఎవరు పుట్టారు? మన చదవమా. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపము కందులు, వారి కడుపున కపటం పుట్టేను. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే చాలా వివరంగా భక్తులు రాసినటువంటి మాటలు. ఇంకోటి ప్రశ్న కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 7వ కీర్తన 4వ వచనం 14వ వచనం చూద్దాం. 14వ వచనం చూద్దాం. 7వ కీర్తన 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతుడు గర్భమును ధరించిన వాడే అబద్ధం. ఎప్పుడేంటి మళ్ళా చూసారా? మనకి గర్భం ధరిస్తే ఎన్ని వస్తున్నాయి? ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ ఏమంటున్నాడు భక్తులు? మాటలు మనం చదువుతున్నాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేతుడు గర్భము ధరించిన వాడే అబద్ధం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? అబద్ధం కలిగి ఉన్నాడు. ఇది మాత్రం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైన మాట చూద్దాం. హోషేయ గ్రంథం చూద్దాం. హోషేయ గ్రంథం
749 పేజీలో ఉన్నటువంటి హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 750 పేజీలో ఉన్నటువంటి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ పరాధులను నమ్ముకొని నీవు చెడుతనకు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోరపోసి ఉన్నారు, అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు దురాశ కలిగి ఉంటే ఏం పండిస్తారు? పాపం అంటే పంట పండిస్తారు. ఏ కోస్తారు? ఫలము. అబద్ధం అనే ఫలము కోస్తారు. ఎన్ని వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి? మొదటిగా మనకి ఆలోచన ఉండకూడదు, స్వకీయ ఆలోచన ఉండకూడదు, అంటే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన ఉండకూడదు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి మన హృదయం ఉండకూడదు, దురాశ ఉండకూడదు. దురాశ ఉండకూడదు. దురాశ ఎంత ప్రమాదకరమైందో ఎక్కడ తీసుకొస్తుందంటే పాపం అనేది కంటాం అంటే మరణం కూడా కంటాం. ఇది మాట్లాడండి అంటే మనం ఎంత మాట మనం చదువుకున్నాము. నేను శోధింపబడుతున్నా కానీ దేవుడి వల్ల కాదు అని తెలుసుకోవాలి. విషయంలో కూడా దేవుడు నన్ను ఏది చేయడం అనుకోవాలి. దేవుడు నాకు ఇటువంటి పరిస్థితి తీసుకున్నాడు, నా వల్ల నేను నా సొంత ఆలోచన నా ముందు ఎవరు నన్ను నిలబడి నా మార్గము నా ఆలోచన ద్వారా నేను తెచ్చుకుంటున్నాను అని నువ్వు చెప్పాలి. ఈ మాట దేవునికి మొదట చెప్పకూడదు. ఎందుకంటే దేవుడిని ప్రేమించాడు కాబట్టి తన స్వరూపంలో చేసుకున్నాడు, తన కోరికలు నేను చేసుకున్నాడు. ఎందుకు నేను దేవుడికి ఈ విషయంలో నేను శోధిస్తాడు? ఎందుకు నేను ఇబ్బంది పెడతాడు దేవుడు? ఎందుకు నేను దేవుడిని కష్టపెడతాడు? అందుకంటాడు భక్తుడు, అంటాడు అలా అనకూడదు. దేవుడు నన్ను కీడు చేయిస్తున్నాడు అంటే కీడు వస్తుందంటే కారణం దేవుడే నన్ను అనకూడదు. ఎవరైనా ఇక్కడ చూస్తే హోషేయ గ్రంథంలో మనం చూస్తే మన చదువు 13 చివరి నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాధ్యులను నమ్ముకొని నీవు చెడుతనకు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. చాలా ఎవరైనా వస్తున్నారు కదా, మనకు అర్థమవుతుంది మాట, మనకి అర్థమవుతుంది ఏంటి? చెడుతనకు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. అబద్ధములకు ఫలము ఏంటి? ఫలము ఇక్కడ అవ్వ ఆదమును కూడా దేవుడికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు, నీ వలనే నా వలనే పొందుకుంటున్నారు. కానీ ఇక్కడ మరలా చెప్తున్నాను, అబద్ధము ఎప్పుడైతే పలుకుతారో వారు ఫలం కోస్తారు. ఏంటి ఫలం కోసారు? ఏం చేశారు? వాళ్ళు మరణం అనే ఫలం కోసుకున్నారు. అందుకే చాలా వివరంగా ఈ భక్తులు కూడా వాడికి మనకి రాస్తున్నాడు. అబద్ధము నీవు చెడుతను పంటగే దున్నితివి కనుక మీరు పాపమని కోత కోసి ఉన్నారు, అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. ప్రతిదీ కూడా ఆలోచన చేస్తే మొదటిగా మనము దేవుడిచ్చిన జీవితాన్ని పొందుకోకుండా ఉంటే శోధనలు నిలిచి ఉంటారు అంటే దీనికి అర్థం ఏంటంటే అబ్రహాంకి దేవుడు శోధించాడు, అంటే పరిశోధించాడు, పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో అబ్రహాం గారు నిరీక్షణ కలిగి దేవుడు చెప్పింది విన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమొస్తుంది? అబ్రహాం గారికి ఏమొస్తుంది? ఆయన శోధన నిలిచి ఉన్నాడు, పెట్టిన పరీక్షలో విజయం సాధించాడు, నిలబడ్డాడు, తన కుమారుడిని బంధం సరే సిద్ధపడ్డాడు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమొస్తుంది? జీవకిరీటం వస్తాడు, జీవకిరీటం వస్తాడు. ఒకవేళ నువ్వు కాదనుకుంటే, ఇప్పుడు జీవకిరీటాన్ని వద్దనుకుంటే, ఇప్పుడు ఇవన్నీ చదివాను కదా, పాపం అనే పంట నువ్వు పోస్తావు, పాపం అనేది కట్టావు. అంటే నువ్వు
ఇవి ఎలాగంటే మరణాన్ని కంటామంటే ఏంటి? మనకి మరణం ఖచ్చితంగా వస్తుంది. ఓకే, కానీ ఏ మరణం అది వస్తుంది అన్నది, కానీ ఏంటి? ఇచ్చే నరకం అనే మరణం వచ్చేస్తుంది. కానీ మనం ఆలోచించేద్దాం. మనము దేవుని మనం చేసింది దేవుని మీద ప్రతి పెట్టకూడదు. దేవుని ఎంత చేస్తే దేవుని ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, శ్రమ పెడుతున్నాడు, నువ్వు అనకూడదు. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని నువ్వేం చేస్తున్నావు? ప్రతి రోజు నువ్వేం చేస్తున్నావు? ప్రతి దినం నువ్వేం చేస్తున్నావు? ఒకసారి నెంబర్ వేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావు? దేవుడి గురించి ఇదే ఆలోచన కలుగుతున్నావు. నువ్వు దేవుడి గురించి నీ హృదయం ఎలా ఉంది దేవుడి గురించి, నీ ఆలోచన ఎలా ఉంది దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఏదైనా నీకు జరగకపోతే దేవుడిని శోధిస్తున్నాడు, ఇది దేవుడు పెట్టాడు, ఇది దేవుడు పెట్టాడని నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. కాబట్టి ఏమి ఉండలేక దేవుడి పెట్టాడు, ఇది నాకు పరీక్ష, దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు. ఓకే, శిక్ష రెండు రకాలు ఉంటాయి. ఓకే, శిక్ష ఎంత నేర్చుకోమని ఉంటుంది శిక్ష. నేను శిక్షణ పొందినాను కదా, ఏమంటారు? శిక్షణ, శిక్షణ, శిక్ష. ఆ శిక్ష మనం భరించాలి, కానీ శిక్షణ లేదు. అది నేను బాగు చేయాలని, నేను స్థిరపరచాలని, నేను ఒక ఉన్నత స్థితిలో వచ్చాలని, అద్భుతమైన సంతోషాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే తప్ప దేవుడిని శోధించాలని, నీకు కీడు రప్పించాలని, నీకు కష్టం శ్రమ ఉంచాలని దేవునికి ఉద్దేశం కాదు. ఎన్నటికీ కాదు ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఇంటి నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, ఆలోచిస్తున్నాడు, మంచి చూపిస్తున్నాడు దేవుడు. మనం ఎలా అనుకుంటున్నాం మాట అంటే మనకు ఉన్న ఏంటంటే దురాశ, దురాశ, ఆశ వేరే, దురాశ వేరే. అందుకే ప్రభా నీ కొరకు నేను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. చూడవాలని, నీ మందిరం నుండి ప్రార్థించాలని, ఆరాధన చేయాలని నా ప్రాణం కృష్ణుడు ఆశపడుతున్నది అంటాడు. ఓకే, మరి మనకి ఆశ, ఆశ అనేది కలిగి దురాశ కలిగి మనం అన్ని విషయాల్లో అందరూ కోల్పోతారు. అందుకంటాడు ప్రతి వాడును దురాశ కలిగి మరొకటి శోధన నిలిచిన వాడే ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు దేవుడు వల్ల కలిగింది కాదు. దురాశ గర్భం ధరించి ఏం కంటది? పాపము కంటది. ఏం పొందుకుంటారు? ఫలం పొందుకుంటారు. అబద్ధమైనది కంటారు. వారికి గల కారణం ఏంటి? దురాశ, రాశ, ఏ సొంత దురాశ కలిగి ఉంటారు. కనుక మనం ఇన్ని విషయాలు చూస్తే ఇంకోటి మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన భేదం నిలిచు కనుక వాడు పాపం చేయడు. ఏమి భేదము? ప్రతి వాడిలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో, దేవుని మూలంగా ఎవరు? నీవు పాప క్షమాపణ పొందుకొని, మానవులను పొందుకొని, రూపాంతరం చెంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఇప్పుడు బాగా ఏమంటది? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ఆయన భేదం నిలిచిన కనుక వాడు పాపం చేయడు. జాగ్రత్తగా మాట. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన భేదం ఉంటుంది కనుక ఏం చేయరు? పాపము చేయరు. ఎప్పుడు ఆయన మూలంగా పుడతారు? కొత్త జన్మంటాం కదా, నూతన జన్మంటాం కదా. ఎప్పుడు నువ్వు మానవులు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఇప్పుడు దేవుని పుట్టావు నువ్వు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ఆయన భేదం నిలిచిన కనుక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్యజాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు భక్తులు అని వ్యవహారం. ఖచ్చితంగా ఎవరు చేయరు, పాపం చేయరు. ఎప్పుడు
కదా, మనసు పొందాం కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, బాగా తీసుకుంటున్నావు కదా, కృపావరం పొందావు కదా, దేవుడిని తెలుసుకున్నావు కదా, అటువంటి వాళ్ళని బీజం అని దేవుడు నిలిచిన వాళ్ళంతా పాపం చేయరు. ఇప్పుడు మరలా కష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? రెండో మాట, వందము దేవుని మనకు పుట్టిన వాడు కనుక వాడు. మొదటి ఏంటి? దేవుడు పుట్టిన ప్రతి వారిలో, చాలా మంది ఉంటారు మారుమనసు పొందిన వారు, ప్రతి వారిలో బీజము నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మనకు పుట్టిన వాడు కనుక పాపము చెయ్యజాలడు. ఇప్పుడు ఏం కలిగి ఉండడు? దురాశ ఉండదు, వ్యతిరేకమైన ఆలోచనలు ఉండవు, దేవునికి వ్యతిరేక పనులు చేయరు, దేవునికి ఇష్టమైన పనులు ఎట్టి పరిస్థితులు చేయరు, చెయ్యజాలరు. ఎవరు? ఆయన పేరుతో మించిన వాడు పాపం చేయరు. అంటే ఏమి లేదు హీరో దేశం అంటే ప్రాణము, త్యాగము, విత్తనము. ఎప్పుడైతే నీలో నాకు లేదంటే పాపం చేస్తావు, ఖచ్చితంగా పాపం చేస్తావు. ఇంకోటి కూడా చూద్దాం. అద్భుతమైన మాట చూద్దాం. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంకి వెళ్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కలెను. ఎలా కన్నాడు? మన జాగ్రత్తగా చదువు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కలెను. ప్రథమ ఫలముగా అంటే మనము దేవుడిచ్చిన ఆజ్ఞ పాటిస్తూ, దేవుడి మాటను నిర్వహిస్తూ, పడుతూ ఎప్పుడైతే ఉంటామో సత్యవాక్యములను స్థిరపరచబడతామో, ఇప్పుడు అంటున్నాడు చివరి మాట ఏంటి? మనలను తన సంకల్పము ప్రకారము కలెను. అంటే సంకల్పం ఉంది, నీకు నాకు ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు దేవుడు. ఎప్పుడైతే దేశంలో ఉంటావో దేవుడికి వ్యతిరేకమైన ఏమి పనులు మనం చేయము, ఏమి చేయము. కానీ ఆయన సంకల్పం ఉన్నది, ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన వచ్చినాడు. ఎలాగా? సత్యవాక్యం వలన మనలను, సత్యవాక్యం వలన మనలను అంటే ఎలా నడిపిస్తున్నాడు దేవుడు? అందుకే లేవి కాండకు వెళ్తాం. అద్భుతమైన మాట చూద్దాం. లేవి కాండము 23వ అధ్యాయం. 23వ అధ్యాయం సందర్భం. 23వ అధ్యాయం 10వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకిచ్చుచున్న దేశములకు దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనులు యాజకులకు తేవాలి. అంటే ప్రథమ ఫలం అనమాట. అంటే ఇక్కడ మనం చదివాం కదా, ఏమంటున్నాడు? తాను సృష్టించినట్టు మొదటి స్నానం మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మొదటిది దేవుడికి అది తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? మళ్ళా చదువుతాడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు వచ్చి దాని పంటలో పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనులు యాజకుని ఎదురు తేవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ మొదటి స్థానం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? మన మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఎవరైనా సరే. ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 18వ వచనం ఏమంటున్నాడు? తాను సృష్టించినటువంటి మనల్ని ఎలా ప్రథమ ఫలముగా కలెను అంటున్నాడు. అంతగా ప్రేమిస్తున్న
అడుగుతున్న దేవుడు మనలో కూడా అడుగుతున్నాడు. ఏమిటి తెలుసా? మీ మొదటి స్థానం ఎవరికి మీ కష్టపడింది, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన అన్ని కూడా ఎవరికి మొదటి స్థానము? దేవుడికి. వాళ్ళకి అర్థం కాకుండా మందిరానికి క్యాల్కులేటర్ ప్రతిది కూడా దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. భక్తులు ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా యాకోబు, మీరు కీడి విషయమే దేవుడు చేసిన అనవద్దు, అనకూడదు. యోహాను ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు కీడు చేస్తున్నాడు కూడా యోహాను కూడా అంటాడు. మీరు అలా అనుభవం వచ్చిన వారు కనుక మీరు పాపం చేయరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని తెచ్చారు. ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా ఉంటే ఈ రోజు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఎవరి గురించి నువ్వు ఆలోచన, ఎవరు ఏది చేసేదాన్ని దేవుడు ఇలా చేసేది దయచేసి మనం అనకూడదు. అంటే మనకి ఏంటి అర్థమవుతుంది? దురాశ ఏ కట్టది? కలిగిస్తుంది, పాపము కంటది, తర్వాత మరణానికి. అది ఎక్కడి నుంచి మనం ఆలోచన చేద్దాము. నిజమే కదా? ఎందుకు దేవుడు మనకి కీడు రప్పిస్తాడు మన మీదకి? ఆలోచన ఉంటే జలప్రలయం ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు అదే విధంగా ఆలోచన చేస్తే ఇంకా ఇవన్నీ చూస్తే దేవుడు ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని సమానపరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. కనుక మనం ఎలా ఉంటారు? అందుకే భక్తుడు యోహాను అంటున్నాడు, నిజంగా ప్రతి వాడు కూడా ఒకవేళ దేవుడి మీద వారిలో ఉంటే కనుక వారు ఎన్నడూ ప్రతి వారిలో ఏముండాలి? ఆయన చేస్తాం, ఆయన చెప్తాను. ఎవరి దగ్గర వారు నిజంగా పాపం చేయాలి. ఎవడైతే నిజంగా వాడు ఎట్టి పరిస్థితులు పాపము చాలడు. అర్థం అవుతుంది. ఒక్కొక్క మాట వినబడుతుంది. ఒకవేళ వింటే నువ్వు ఆచరణ పెట్టావు, వినకపోతే ఏమి చేసింది లేదు. కనుక మనం భక్తులు సెలవు చివరిగా మాట్లాడుతున్నాడు. శోధన గురించి మాట్లాడాడు, కీడి విషయమే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈ విధంగా దేవుడి మధ్యలో పెట్టవద్దు. దీనికి గల కారణం ఎవరంటే మీరే అని చెప్తున్నాడు. కీడి విషయం పక్కన పెట్టాలని దేవుడు అంటున్నారు. కానీ ఇవన్నీ రావడం గల కారణం ఏంటి? నీవే. రాష్ట్రం కలిగి గర్భం కలిగి పాపము పక్కపై మరణం కలుడు అన్న మాట్లాడాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అంటే మన హృదయాన్ని ఎన్ని పెట్టుకుంటున్నాం? పంట పండిపోతుంది కదా, కట్టుబడి సమయానికి వచ్చేస్తుంది. పాపము పరిపక్వమై ఫలం బయట ఫలం ఎందుకు బయట? అబద్ధపు ఫలము, మోసకరమైన ఫలము, దుష్కార్యం చేసే ఫలము, వీటినన్నిటిని మోస్తామట. ఎందుకు ఉపయోగపడతాయి? ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి. చివరికి ఏం కట్టదు? మరణము కలుగును. ఒకవేళ నువ్వు దేవుడి సంకల్పంలో ఉంటే ప్రథమ పదంగా దేవుడు అంటున్నాడు, మీరు దేవుని యొక్క సంకల్పం ప్రకారం మీరు ఏది మనకి యోగ్యమైనది, ఏది మనకి ఇష్టమైనది మనం ఆలోచించాం. సత్యవాక్యం మనకు అన్నాడట. ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని తారపోసాడు, సమస్తమించాడు. దేవుడు మనం ఏం చేయాలి? ఏది మనం జీవించాలనుకుంటున్నాం? ప్రేమించిన దేవుడు ఆది తల్లిదండ్రులు రాశ కలిగి వారు ఏం పొందుకున్నారు? రాస నేత్రాస జీవక్రమం వారు పొందుకొని వారి పాపాలు పరిపక్వమై మరణం కన్నా దేవుడు నిత్యముగా మీరు చచ్చిపోతారు. పరిస్థితులు దేవుడు అలా చెప్తున్నాడు. మీరు దేవుడి సంకల్పిస్తున్నారు. ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం, ఆయన యొక్క తలంపులో మనం ఉన్నాం. అంతగా ప్రేమిస్తారు మన దేవుడు.
దేవుడి మూలంగా పుడితే కనుక పాపం వచ్చి, ఆయన మీద నీలో ఉంది కాబట్టి నువ్వు పాపం వచ్చి, ప్రతి వాడు కూడా ఆయన అంగీకరిస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాపం చెయ్య జాగ్రత్త. చేద్దాం. మందిరానికి ఎందుకు వస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం మాటలు, ఎక్కడికి వెళ్తాము, మన మన యొక్క భయం ఎటువైపు మన ప్రయాణం, ఎటువైపు మనకి మార్గం ఉంది, ఏ విధంగా వెళ్తే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన తప్పేటలో దేవుడు చూపిస్తుంది. దయచేసి మనం అన్ని కూడా దేవుడి తగ్గిపోతుంది. మరి నీవు చేసింది నీవు ఎలా మాట్లాడుతున్నావు, నీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఈ రోజు నేనేం చేశాను, ఏం మాట్లాడాను, ఎవరితో ఏం మాట్లాడు, ఏ విధంగా ఉన్నాను, ఎవరితో గొడవ పడ్డాను, ఎవరితో భయం కలిగి ఉంది, ఎవరితో విరోధంగా ఉన్నాను, ఆలోచన చేస్తే ప్రతిది కూడా ఏదో నీకు మేలు జరగదు. మరి నువ్వు చేసిన ముందు నీవు చేసింది నువ్వు జ్ఞాపకం చేసుకోవా. కానీ వీడు మనకు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడి మీద నిందలేస్తావా, మన దేవుడి మీద నిందలేస్తామా, అలా వెళ్ళిపోతే ఈ రోజు సార్ మనకి చాలా చెప్తున్నాడు. ఏం చేస్తామా, సత్తమా, ఈ రీతిగా మనం ఆలోచన కలిగి ఉంటాం, ఆ విధంగా మనం జీవిస్తాం. దేవుడు నిజమైనది నీకు వ్యతిరేకంగా ఉన్నాను, అది నీ మీదే వేస్తున్నాను, నేను వ్యతిరేక ఆలోచన కలిగి నీ మీదే వేస్తున్నాను. మాటిస్తున్నాను అంటే నా తప్పు తెలుస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, ఎవరైనా నా పాపం విడిచిపెడుతున్నాను, నా యొక్క ప్రతి ఆలోచన నీకు వ్యతిరేకంగా విడిచిపెడుతున్నాను, నీ పాలన పెడుతున్నాను, నీ పాలనకి వస్తాను, నేను స్మరించుకుంటాను, సాగిల పడతాను, మొదటి ప్రార్థన చేస్తాను, గ్రంథము చదువుకుంటాను, నీ మాట మీరు వెంబడిస్తున్నాను, నీ మాట ప్రకారం నేను వెంబడిస్తానయ్యా. దేవుడికి సంతోషం నీలోనే నిజమైన పంట ఏంటది, మనకి చక్కని మాట సెలవిస్తున్నాడు. ఎవరైతే శోధనలు నిలిచి ఉంటారో, ఒకవేళ నిలిచున్నప్పుడు ఎవరైతే పట్టుకుని నిలిచుంటారో ఏముంటుంది, జీవికి వాగ్దానం ఉంటుంది. గొప్ప వాగ్దానం పొందుకోవాలనుకుంటున్నావా, అయితే ప్రార్థించి ఆ విధంగా ఉండాలనుకుంటున్నావా, దేవుడు స్తుతించు. ఆ విధంగా ఉంటున్నావా, ఉండాలనుకుంటున్నావా, అయితే మానవ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని మాటలు చేతపరుస్తాయి, బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి. జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దీవించి ఆశీర్వదించిన పరిశుద్ధాన్ని వందనాలు చేస్తుంటారు. చెల్లించుకుంటున్నాం ఆయన ఈ పర్యాంతము ఈ మందిరంలో చెల్లించడానికి ఈ యొక్క విలువైన పరిశుద్ధమైన మూల్యమైన మాటలు వినడానికి తండ్రి మరొక అవకాశం మగించినందుకు దేవానికి స్తోత్రాలయ్యా. వాక్యాన్ని మీరు విడిచిపెట్టుకోకుండా తండ్రి అయ్యమైన స్వాధీనంలో ఉంచుకుంటూ తండ్రి నెమరు వేసుకుంటున్నాయన మీ తల పోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వాక్య ప్రకారం జీవించే కృపను మాత్రమే ఇచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా నాయన గొప్ప వాగ్దానం ఇచ్చావు, జీవితం ఇచ్చావు తండ్రి నాయన. ఇదిగో ఎవరైతే శోధనలు నిలుచుకుంటారో, ఎవరైతే ఎదుర్కొంటారో, ఎవరైతే ఉంటారో మరి గొప్ప దేవుడు తండ్రి. అద్భుతమైన వాగ్దానం ఉంటుంది. ఇది నా మనుషులకు నీకు స్తోత్రాలుగా. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మీకేమి చేయడం తండ్రి, విరోధంగా మేమేమి చేయడం తండ్రి ప్రభా. ఇగో నీకు సాగి పడిపోతున్నాం తండ్రి నాయన. అయ్యా మా చింత యావత్ నీ మీద వేస్తున్నాం, మా భారం నీ మీద వేస్తున్నాం మా తండ్రి నాయన. వేడి చేసి దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షించారో వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ప్రభు ప్రార్థించి కుమారుడు పరిశుద్ధ దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎలా